హాయ్, బైబిల్ భాషానికి స్వాగతం. బైబిల్ అధ్యయనంలో అబ్రహాము గారి యొక్క మొదటి సంతానం ఇష్మాయేలు తన భార్య అయినటువంటి సేరా గారి యొక్క దాసి అయినటువంటి హగరు గారికి జన్మించినటువంటి వ్యక్తిగా ముఖ్యమైనటువంటి వాడు. అబ్రహాముకు రమారమిగా 86 వయస్సులో లేదా ప్రాయంలో ఇష్మాయేలు గారు జన్మించినారు. ఇష్మాయేలు అనేటువంటి పదానికి హీబ్రూ పదబంధంలో దాని యొక్క మూలములో 2 పదాల యొక్క సమ్మిళితములో ఇష్మాయేల్ అనేటువంటి పదం ఆవిర్భావము గావించింది. షమా అనేటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము శ్రవించుట అనగా శ్రవణము వినడం. ఎల్ అనగా దేవుడు అర్థము. ఇష్మాయేలు అనేది హీబ్రూ మూలం నుండి వచ్చినటువంటి పేరు. తెలుగులో దీని యొక్క అర్థము దేవుడు వింటాడు, గాడ్ హియర్స్. దైవము విన్నాడు, గాడ్ హర్డ్. దేవుడు వినును, గాడ్ విల్ హియర్ అనేటువంటి అర్థము ఉంటుంది. ఈ పేరు హాగరు గర్భవతి అయినప్పుడు యెహోవా దూత ఆజ్ఞాపించినటువంటి విషయము ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. ఇష్మాయేలు క్రైస్తవ ధర్మాలలోనూ అరబ్బు మరియు యూదా మతాలలో ప్రాముఖ్యత కలిగినటువంటి పురోహితుడు అనగా ముందుగా పూర్వము ప్లస్ హితుడు అనగా శ్రేయస్సు లేదా మంచి కలిగినటువంటి వాడు, మంచి ఇచ్చినటువంటి వాడు. అరబ్బు తెగలకు మూల పురుషుడిగా భావించబడతాడు. ఇష్మాయేలు ఎడారులలో నివసిస్తున్నాడని మరియు విల్లులలో నిపుణునిగా అభివర్ణించబడ్డాడు. ఆదికాండం 21వ అధ్యాయం. మరియు ఈ కారణంగా అతడు ఇస్లాములో అరబ్బులకు తండ్రిగా భావించబడ్డాడు. ఇష్మాయేలు అనగా షమా దేవుడు వింటాడు. ఎల్ అనగా దేవుడు. దేవుడు ఇష్మాయేలును మనకు జ్ఞప్తికి తెచ్చినప్పుడు దేవుడు ప్రతి కష్టాన్ని, దేవుడు నీ ప్రతి కన్నీరును, దేవుడు నీ ప్రతి రోదనను, దేవుడు నీ ప్రతి వేదనను, దేవుడు నీ ప్రతి ప్రార్థనను, దేవుడు నీ ప్రతి మొక్కుబడిని నిశ్చయముగా వింటాడు. ఇష్మాయేలే గొప్ప సాక్షిగా నిలుస్తున్నాడు. ఇష్మాయేలు విన్నటువంటి దేవుడు మిత్రమా నేడు నిన్ను కూడా వినడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు. నీవు దేవునికి ఎలుగెత్తి మొరపెడుతున్నావా? గాడ్ బ్లెస్.